వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన బోన్సాయి బ్రతుకు వింటారు. శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచనలంటే నాకెంతో ఇష్టం. నాకే కాదు, తెలుగు సాహితీ లోకంలో వీరి కథలు నచ్చని వారెవ్వరూ ఉండరు. అయితే ఇవాళ నేను మీకు వినిపిస్తున్న బోన్సాయి బ్రతుకు కథ రచయిత్రి గారి మనసుకి ఎంతో నచ్చిన కథ అని వారి మాటల్లోనే తెలియచేశారు. ఈ కథకి ముందు మాటగా వారు ఏం రాశారంటే, నాకు నచ్చిన నా కథ బోన్సాయి బ్రతుకు 1974 సెప్టెంబర్లో కల్పన అనే మాసపత్రికలో ప్రచురింపబడింది. తర్వాత అది కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన తెలుగు కథ అనే సంకలనంలో చోటు చేసుకుంది. నాకు బాగా కీర్తి తెచ్చిపెట్టిన చిన్న కథ ఇది. ఈ కథ రాయడానికి స్ఫూర్తి బోన్సాయి చెట్ల పెంపకాన్ని కళ్ళారా చూసినప్పుడు కలిగింది. మహావృక్షం కాదగిన చెట్టుని కళపేరుతో చిన్న పూలకుండీలో పెంచడం చూడగానే సంప్రదాయబద్ధంగా గృహానికి పరిమితం చేయబడిన స్త్రీల జీవితం గుర్తుకొచ్చింది. కుటుంబంలో ఆడపిల్లల పట్ల చూపిస్తున్న వివక్షని, స్త్రీల బానిస బతుకుల్ని సున్నితంగా, సహజంగా, సంక్షిప్తంగా చూపించాను ఈ కథానికలో. ఆ వివక్షపై నిరసనకి సూచన ఈ కథ ముగింపు. తెలుగు రచనల్లో స్త్రీవాదం ఇంకా ప్రాచుర్యం పొందని రోజుల్లో స్త్రీవాదానికి మూలమైన ఒక అంశాన్ని తీసుకుని రాసిన ఈ కథ ఒక దశాబ్దం తర్వాత స్త్రీవాదుల దృష్టిని ఆకర్షించింది. ఇతర భాషలు కొన్నింటిలోకి అనువదింపబడింది. ఆంగ్లానువాదాల సంకలనంలో కూడా చేర్చబడింది. నాకు నచ్చిన ఈ కథ నా జీవితంలోని ఆత్మీయులకు సంబంధించిన కథ, నాకు ఆత్మీయమైన కథ. విన్నారు కదా, వారికి ఈ కథ అంటే ఎంత ఇష్టమో తెలిసిందిగా. ఇప్పుడు మనము విందాం బోన్సాయి బ్రతుకు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్టే అనిపించి ఆఫీస్ పని వల్ల కలిగిన అలసటంతా ఇట్టే మాయం చేసినట్టు హాయిగా ఉంటుంది మనసుకి. ఆఫీస్ నుంచి రాగానే ఈదురో దేవుడా అంటూ వంటింట్లోకి అడుగు పెట్టేందుకు బదులు కూన్రాగం తీస్తూ కులాసాగా కాఫీ చేసుకుని తాగబుద్ధవుతుంది. అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్లాండ్ లెటర్స్ కానీ కవర్లు కానీ వస్తే చకచకా పకోడీలో బజ్జీలో చేసుకుని తినేటంత ఓపిక, ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉత్తరాలు రాయడానికి బద్ధకం అనిపించినా ఎక్కడి నుంచైనా రోజు ఉత్తరాలు రావాలనే ఆశ మాత్రం ఉంటుంది. అనుకోని ఉత్తరం అది. అక్కయ్య ఏనాడూ ఉత్తరం రాయనిది ప్రత్యేకంగా రాసింది అంటే ఏదో విశేషం ఉండి తీరాలి. ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయం లాంటిది వేసింది. ఏవైనా దుర్వార్త కాదు కదా అని. అవును మరి, అంతా సవ్యంగా ఉంటే ఒక్క ఉత్తరం మొక్క రాయరు. అమ్మలు, నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను. నేను మీ బావగారు అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు. కాశీ, హరిద్వారం వెళ్ళాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాము. ఈనాటికి వీలు చిక్కింది. మేము రావడం వల్ల మీకే విధమైన ఇబ్బంది కలగదనుకుంటాను. ఏమండి, మా అక్క బావగారు వస్తున్నారట ఇక్కడికి అన్నాను ఉత్సాహంగా. నిజంగానా? ఎప్పుడు? ఏరి ఉత్తరం ఇలాతే అంటూ నా చేతిలోంచి ఉత్తరం లాక్కున్నారాయన. నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వగైరాలు రెడీ చేయడానికి. నా పెళ్ళయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికి వస్తున్నారు మా అక్క బావగారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి. ఎప్పుడూ ఆ పల్లెటూరు వదిలి ఎక్కడికి కదలరు వాళ్ళిద్దరూ. పిల్ల, పీచు, గొడ్లు, గోతం, పంటలు, కోతలు అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళరు. అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికి వస్తున్నారు ఈనాటికి. అక్కయ్య నాకు మళ్ళీ చదువుకోలేదు అంటే దాన్ని 5వ క్లాస్ తోటి చదువు మాన్పించేశారు మా నాన్నగారు. ఆడపిల్లకి చదువేమిటి, చాకలి పద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులవి. ఒక దశాబ్దం తర్వాత పుట్టిన నానాటికి ఆడపిల్లకి చదువు అవసరమా అనవసరమా అనే మీమాంస తగ్గిపోయింది. కాలంతో పాటు నాన్నగారు కూడా మారడం నా అదృష్టం. నన్ను కాలేజీలో చేర్పించడానికి కూడా వెనకాడలేదు.
పెద్ద చదువు చదివిన తర్వాత పెళ్లి చేసుకుని ఇల్లు వాకిలి చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండిపోవడానికి ఏ ఆడపిల్లకి మనస్కరించదు. చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది. అదే విధమైన తపన నాలోనూ రేగింది. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను ఉద్యోగంలో చేరాను. అక్కకి చదువు లేకపోవడంతో పల్లెటూరు సంబంధం కుదిరింది. బావగారు చదువుకున్నవాడే, అయినా ఆదర్శ భావాలతో వ్యవసాయాన్నే వృత్తిగా ఎన్నుకుని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూళ్ళలోనే మకాం స్థిరపరచుకున్నాడు. అక్కయ్య ఆ పల్లెటూరికే అలవాటు పడిపోయింది. అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలు, గోంగూర, ములక్కాళ్ళు, అప్పడాలు, వడియాలు, కొబ్బరుండలు లాంటివెన్నో తెచ్చింది. ఏమిటోనే కుచేలుళ్లాగా పట్టుకొచ్చాను ఇవన్నీ, మీకు నచ్చుతాయో లేదో అంది మొహమాట పడుతూ. అయ్యో అదేం మాటే, సరిగ్గా మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు. మాకిక్కడ దొరకని వస్తువులు ఇవన్నీ. మీ మరిదికి గోంగూర పులుసు, దోసకాయ పప్పు, ములక్కాడ చారు ఉంటే చాలు, పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు సంబరపడతారు. నాకు ఆఫీస్ పనితోటి అప్పడాలు వడియాలు పెట్టడం అస్సలే పడదు. ఒకవేళ తీరిక దొరికినా అటువంటి పనులు చెయ్యాలంటే బద్ధకం నాకు. నా సంగతి నీకు తెలుసుగా అన్నాను నవ్వుతూ. అవును మరి, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది. ఈ అప్పడాలు వడియాలు పెట్టాలి, ఇడ్లీలు దోశలు చెయ్యాలి అంటే మాటలేమిటి? అసలు ఎలా నెట్టుకొస్తున్నావోనే ఇంటి పని ఆఫీస్ పనీను అంది అక్కయ్య ఓదార్పుగా. ఏమిటోనే వ్యధ ఉద్యోగం, ఒక్కొక్కప్పుడు మానేయాలనిపిస్తుందక్క. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టు ఇల్లు వాకిలి సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూడబోవడం ఆడదానికి తలకి మించిన పనే అన్నాను స్వానుభవం మీద. అలా అనకొచ్చావు, నువ్వెంత అదృష్టవంతురాలివి అనకూడదు గాని. హాయిగా చదువుకుని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాదిస్తున్నావు. దేహి అని ఒకళ్ళని అడగాల్సిన పని లేదు దేనికిను. మాకు మళ్ళీ కరివేపాకుకి కానీ డబ్బు దగ్గర నుంచి మొగుడి మీద ఆధారపడకుండా దర్జాగా బ్రతకగలవు అంది అక్కయ్య. దూరపు కొండలు నునుపు అనుకున్నాను మనసులో. మీ పాప ఏం చదువుతోందే ఇప్పుడు అన్నాను ధోరణి మార్చడానికి. స్కూల్ ఫైనల్ చదువుతోంది. దేవుడు దయవల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు. పొరుగురు పంపించి హాస్టల్లో ఉంచడం ఆయనకు అంత ఇష్టం లేదు. అయినా ఆడదాన్ని చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదే. నే పడుతున్న పాటలు చాలవు. ఆడదానికి కూడా ఈ రోజుల్లో డిగ్రీ చేతిలో లేకపోతే ఎందుకూ కొరగాదు. లేకపోతే మగవాడి చెప్పు కింద తేల్లాగా పడుండాల్సిందేనే అంది ఉద్రేకంతో. అక్కయ్యకి మొదట్నుంచి చదువు అంటే ఇష్టం, కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు. ఏదో నోటి లెక్కకి ఠక్కుమని సమాధానం చెప్పలేకపోయిందని, ఆడదానికి దీనికి చదువు ఎలా వస్తుంది అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీద అత్యంత శ్రద్ధ చూపించారు. అక్కయ్యకి చదువు లేకపోబట్టే ఆ పల్లెటూరు సంబంధం చేసుకోవాల్సి వచ్చిందని, ఇంట్లో పాడి చూసుకోవడం, పొయ్యి అలుక్కోవడం, నూతిలోంచి నీళ్లు తోడుకోవడం, అలా గొడ్డు చాకిరీ చేయాల్సి వస్తోందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది. గతం అంతా తలుచుకుని అక్కయ్య బాధపడుతోందని గ్రహించి దాన్ని కాస్త మరిపించాలని, అలా అవతలికి పోయి కూర్చుందాం రావే అక్క అంటూ బాల్కనీలోకి తీసుకెళ్లాను. అక్కడ పూల కుండీల్లో మొక్కలు చూడడం మొదలెట్టింది అక్కయ్య. తాను తీసుకొచ్చిన దోసకాయలు, ములక్కాడలు, గోంగూర అన్నీ వాళ్ళ పెరట్లోవేనట. ఈసారి ఎవరైనా ఇటువైపు వస్తూ ఉంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను. అవునుగాని అమ్మలు, ఇదేమిటే ఈ తురాయి చెట్టుని దానిమ్మ చెట్టుని ఈ పూల కుండీల్లో వేశావేమిటి? ఎట్లా మరుగుజ్జుల్లా తయారయ్యాయో చూడు. నిక్షేపంలా కింద పెరట్లో పెరగనివ్వాల్సిన చెట్లని పూల మొక్కల్లా కుండీల్లో వేస్తే ఇక అవి ఎట్టా పెరుగుతాయే అంది ఆశ్చర్యపోతూ, ఆ చెట్ల కోసం బాధపడిపోతూ. నేను పక్క నవ్వాను. అక్కయ్య తెల్లబోతూ నా వంక చూసింది. కావాలనే వేశానక్క, అదొక స్పెషల్ పద్ధతి. దాన్ని బోన్సాయ్ అంటారు జపాన్ దేశంలో. మర్రి చెట్టు లాంటి మహావృక్షాన్ని కూడా పూల కుండీలో పెంచొచ్చు, ఊడలు కూడా దిగేటట్టు పెంచొచ్చు. చిన్న పూల తొట్టెలో దానిమ్మ మొక్కని ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరిస్తూ మధ్య మధ్య తొట్టె మారుస్తూ చిన్న సైజు చెట్టుని చేసి కాయలు కాయనిస్తే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుందనుకున్నావు? ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా ఈ చిన్న వృక్షాన్ని? బోన్సాయి గొప్ప కళ అన్నాను. అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్టు కనిపించలేదు. ఏమిటో
మేడంత ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని ఈ కుండీలో బంధించావు అంది నిట్టూరుస్తూ. అక్కయ్యని నా బోన్సాయితో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చతికిలపడ్డాను. నేను నేర్చుకున్న కళంతా బూడిదలో పోసిన పన్నీరైందని నీరు కారిపోయాను. అంతలోనే పెద్ద గాలి దుమారం రేగింది. విసురుగా ఇసుక వచ్చి మా మొహాల్ని కొట్టింది. అక్కరెక్క పుచ్చుకుని గదిలోకి లాక్కెళ్ళాను. గబగబా కిటికీలు తలుపులు మూసేశాను. క్షణాల మీద జరిగినదంతా చూసి అక్కయ్య నిర్ఘాంతపోయింది. అదేమిటి, ఇంతవరకు మామూలుగానే ఉంది, అంతలోనే ఆ దుమ్ము గాలి ఎక్కడి నుంచి వచ్చాయే, అంతా తార్ రోడ్లు కూడాను అంది. ఈ మహాపట్నంలో ఇంతేనే తల్లి. చూస్తూ చూస్తూ ఉండగానే రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఇసుకంతా లేవ తీసుకొచ్చి మా మొహాన కొట్టిపోతుంది ఈ గాలి దుమారం. ఇంకా నా మాటలు పూర్తి కాలేదు. అవతల టపటపమని వాన చినుకుల చప్పుడయింది. నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్సాయి చెట్ల కుండీలని, పూల కుండీలని లోపలికి చూరు కిందకి లాగాను. గాలివాన మొదలయింది. అక్కయ్య ఒక కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది భారత రాజధాని వాతావరణాన్ని. చూడమ్మలు, అటు చూడు అంది. అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగి చూసినట్టు అనిపించింది. నేను కుతూహలంగా కిటికీలోంచి వీధి వైపు చూశా. అర్థం కాలేదు. అక్కయ్య మొహంలోకి చూశాను. అంతుపట్టక ఏమిటే అన్నాను. ఆ చెట్టు చూడవే, దారి పక్కన ఎంతమంది తలదాచుకున్నారో తడిసిపోకుండా అని చెప్పింది అదేదో వినూత్నమైన విషయమైనట్టు. నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది. తన మనస్సులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసుకుందిలా ఉంది. తనే మళ్ళీ అంది కదా, ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు. బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్ఛగా పెరిగింది కదూ. ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు చెలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకు ఆసరాగా నిలిచింది. ఎండవేళల ఎంతమంది దాని నీడలో సేద తీర్చుకుంటూ ఉంటారో. అందులో వింతే ఉందే. వింత ఉందని కాదమ్మలు, నువ్వు అపురూపంగా పెంచిన నీ బోన్సాయి చూడు. చూడటానికి కుదురుగా ముచ్చటగానే ఉంది, సంసారపక్షపు స్త్రీలాగా. కానీ ఎంత సుకుమారమో చూడు. నువ్వు 1000 కళ్ళతో కాపాడాలి దాన్ని. కాస్త తుఫానుకు కూడా తట్టుకోలేదు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బతుకు కూడా బోన్సాయి మాదిరైంది అంది. అక్కయ్య మాటలకి నా మనస్సు ఆర్ద్రమయ్యింది. పంజరంలో బంధించిన చిలకని విడిచిపెట్టి స్వేచ్ఛావిహంగాన్ని చేసినట్టుగా నా బోన్సాయి చెట్లకి, పూల కుండీల్లోంచి విముక్తి కలిగించాలన్నంత ఆవేశం కలిగింది నాలో. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన బోన్సాయి బ్రతుకు విన్నారు. ఈ కథ 2002 సెప్టెంబర్ 28 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.